Uh, okay, Andy, let's start. First of all, uh, hearty congratulations to all of you. I know it's a very tough competition, and interview call రావడం అనేది కూడా it's a very great thing. And you must be tense, no? Uh, Maybe many of people కి ఇదే ఫస్ట్ టైం అండ్ చాలా తక్కువ టైం కూడా ఉంది ప్రిపేర్ అవ్వడానికి అండ్ చాలా గైడెన్స్ కూడా అవైలబుల్ లేదు, ర్యాండమ్ మార్క్స్ ఇస్తున్నట్టున్నారు. సో అండ్ లాట్ ఆఫ్ ఈ ప్రాసెస్లో ఏమైతే లాట్ ఆఫ్ మిస్కన్సెప్షన్స్ కూడా ఉంటాయి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ఇంటరాక్ట్ విత్ యూ, టాక్ విత్ యూ. అసలు ప్రాసెస్ ఏంటి, ఆన్సర్స్ ఎట్లా స్ట్రక్చర్ చేయాలి, ఎవ్రీథింగ్. యూట్యూబ్లో వీడియోలో ఐ కెన్ టెల్, బట్ అక్కడ ఏమవుతుందంటే ఓన్లీ ఐ కెన్ టెల్. యాక్చువల్గా మీ కన్సర్న్స్ ఏంటి, మీ ఇష్యూస్ ఏంటి అని తెలీదు. సో ఐ థాట్ ఆఫ్ మీతో డైరెక్ట్గా మాట్లాడదామని. ఓకేనా? సో ఆల్ ఆఫ్ యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. No restrictions as such. You can keep on asking. I'll try to answer as much as I can. Okay, na? Now the floor is open for you. Anyone can start. No need to hesitate. It's your platform, so I'm happy to answer anything. సార్ సార్ దెర్ ఈస్ ఎ సెక్షన్, ఇందులో ఒక సెక్షన్ ఉంది సార్, మీరు ఏదైనా సోషల్ సర్వీస్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేశారా అని. ఓకే. సో యాక్చువల్గా నేను మామూలుగా నా బర్త్డేస్ టైంలో ఆర్ఫనైజెస్కి అక్కడ వెళ్ళి ఫుడ్ పెట్టేవాళ్ళం. ఓకే. సో దానికి ఫ్రేజింగ్ ఎలా ఉండాలి అన్నది అర్థం కావట్లేదు. డొనేటింగ్ టు ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫనైజెస్ ఆన్ మై బర్త్డేస్ అని పెట్టారా, లేకుంటే బర్త్డేస్ అని లేకుండా మెన్షన్ చేయకుండా జస్ట్ డొనేటింగ్ అని పెడితే సరిపోతుంది? You can. Actually, donating kante, you can better frame that. Actually, donating is a kind of a negative kuda తీసుకునే ఛాన్స్ ఉంటుంది. Sometimes it's కొంచెం flashy word కూడా. Rather than that, you can write served food for 50 people, served food for 100 people, or served food for orphanage. ఓకే You can do it like that. డొనేషన్ బదులు సర్వ్డ్ ఫుడ్ అని పెట్టండి. సర్వ్డ్ ఫుడ్. ఓకే. ఓకే. బట్ ఇఫ్ మీరు ఫుడ్ యాక్చువల్లీ టెక్నికాలిటీస్ కూడా ఉన్నాయి. ఇఫ్ మీరు ఫుడ్ ప్రొవిజన్స్ ఇచ్చారు అంటే రైస్ డొనేట్ చేశారు, అప్పుడు డొనేట్ అంటారు. వెరాస్ ఫుడ్ మనం పెడితే దాన్ని సర్వ్డ్ ఫుడ్ అని అంటారు. ఓకే. ఓకే. దట్ వే యూ కెన్ ఫ్రేమ్. ఓన్లీ ఆన్ మై బర్త్డేస్ అని బెటరా, లేకపోతే అది మెన్షన్ చేయకుండా బెటరా? ఇట్స్ ఓకే, నాట్ ఎ బిగ్ డీల్. బట్ ఆన్ బర్త్డేస్ అని పెట్టవచ్చు. దెన్ యూ కెన్ అట్రాక్ట్ స్పెసిఫిక్ క్వశ్చన్, వై ఓన్లీ ఆన్ బర్త్డేస్, వై నాట్ ఆన్ అదర్ డేస్, అలా. ఓకే. అండ్ మీరు ఇప్పుడు అది మెన్షన్ చేస్తే ప్లీజ్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ దిస్ అక్షయ్ పాత్ర అండ్ అదర్ ఎన్జిఓస్ ఉన్నాయి కదా, ఎవరైతే ఫుడ్ గురించి ప్లేస్ లో వర్క్ చేస్తాయో దానికి రిలేటెడ్ ప్రిపేర్ అయిపోండి. ఓకేనా? ఓకే. 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 ఎనీ అదర్ క్వశ్చన్? సో లెట్ మీ టెల్ యూ a story. యూఎస్పి గారు, జస్ట్ వెయిట్ ఎ సెకండ్, లెట్ మీ టెల్ యూ స్టోరీ. ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ లో నెంబర్ 1 డేంజరస్ థింగ్ ఏంటి అంటే మీ హెజిటేషన్ అండ్ మీ ఇనర్షియా ఏదైతే ఉందో అది. ఇంటర్వ్యూ ఈజ్ ఆల్ అబౌట్ యూ స్పీకింగ్ అప్. మనకి యూజువల్ ఇనర్షియా ఎలా ఉంటుంది అంటే ప్రిలిమ్స్ అప్పుడు చదివి మెయిన్స్ అప్పుడు చదవడం రాయడం కంఫర్టబుల్ ఉంటాం, మాట్లాడడం కంఫర్టబుల్ ఉంటాం. అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా అట్లనే తీసుకుంటాం. లాట్ ఆఫ్ యూ మైట్ బి రీడింగ్ ఆంధ్రప్రదేశ్ స్టాటిక్ నోట్స్, ఆంధ్రప్రదేశ్ దిస్ నోట్స్, కరెంట్ అఫైర్స్ నోట్స్. రీడింగ్ డజంట్ హెల్ప్ మచ్ ఈ ప్రాసెస్ లో. మీకు ఆల్రెడీ చాలా తెలుసు, పెద్ద కొత్తగా చదవాల్సింది ఏం లేదు. ఆల్ యూ నీడ్ ఇస్ మోర్ స్పీకింగ్ ప్రాక్టీస్. సో స్టార్ట్ ప్రాక్టీసింగ్, స్టార్ట్ స్పీకింగ్. Not a big issue. Okay. This is one tip I would like to give. Yeah, please. USP Garu, you wanted to ask something. Hi sir, this is Uday. Hi. So just give a orientation about how to prepare overall and on the day of interview how to behave like that. Please, you just initially give 10 minutes or 5 minutes about entire interview process. Then we may get some doubts about those things and we can ask. Okay. So it's so nice of you to speak this honestly. Actually, నేనేమనుకున్నా అంటే లాట్ ఆఫ్ పీపుల్ లాట్ ఆఫ్ గ్యాన్ ఆల్రెడీ ఇచ్చి ఉంటారు. సో Yes. వై టు స్టఫ్ మోర్ థింగ్, రాదర్
మీ మనసులో వాళ్ళని ఏవైతే అడగలేకపోయారో యూ కెన్ ఆస్క్ దట్ టు మీ అని అనుకున్నా. బట్ ఇట్స్ ఓకే, యూ నో ఎవ్రీథింగ్ టు బి వెరీ ఆనెస్ట్. ఓకే, ఐఎమ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ మీ మనసులో ఒక చిన్న మూలన కొన్ని డౌట్స్ ఉంటాయి విచ్ యూ కెనాట్ ఆస్క్. దట్ ఐ వాంట్ టు అడ్రస్. ఓకే, Yes, sir. ఈవెన్ దో యూ వాంట్, ఇఫ్ యూ Yes. స్టిల్ నీడ్ an overview, I can give. Not a Yeah, big yeah. deal. There is no structured overview in the market available. Like random institutes are giving the things very randomly. If it is even the basics also not clear when we interact with institutes. So you Okay. are like you have a good experience of UPSC 2 interviews. So Okay. See, I have 3 interview experience. 2 time I scored terribly and 1 time I scored good. And after getting selected, I have the other side experience. I interviewed people for the service. నేను ఐఏఎస్ అయ్యాక. సో ఫ్రమ్ బోత్ ద సైడ్స్ ఐ కెన్ టెల్ వన్ థింగ్. ఇంటర్వ్యూలో మీ మార్క్స్ ఎప్పుడు, దిస్ ఐ టైప్డ్ ఆల్సో, మీ మార్క్స్ ఎప్పుడైనా సరే హై ఫేక్ క్వశ్చన్స్ పైన డిపెండ్ అవ్వకు. మీ మార్క్స్ డీసెంట్ అబోవ్ యావరేజ్ అరౌండ్ 60-70% మీ ఇంటర్వ్యూ స్కోర్ ఏదైతే ఉందో దట్ కమ్స్ ఫ్రమ్ ద బేసిక్స్. ఓకే, సో మనము బేసిక్స్ ని ప్రాపర్ గా అట్లీస్ట్ ఒక్కసారైనా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ కమింగ్ ఫ్రమ్ ఏ పర్టికులర్ డిస్ట్రిక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ కమింగ్ ఫ్రమ్ ఏ డిస్ట్రిక్ట్ కాల్ తిరుపతి. ఐ ఆస్క్డ్ యూ తిరుపతిలో క్లైమేట్ ఎట్లా ఉంటుంది, తిరుపతిలో వెదర్ ఎట్లా ఉంటుంది అన్నప్పుడు యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ ఇట్. ఓకే, లేకపోతే తిరుపతిలో పాపులేషన్ ఎంత, తిరుపతి ఏరియా ఎంత, ఇవి చూడడానికి క్లరికల్ అనిపిస్తాయి. ఈ చిన్న చిన్న డీటెయిల్స్ కూడా అడుగుతారని. బట్ ఇట్స్ వెరీ సింపుల్, ఎందుకంటే దీస్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ యువర్ ప్రొఫైల్. దిస్ ఇస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి, మీరు కాలేజ్లో కొన్ని చదువుకొని ఉంటారు, లేకపోతే మీ డాఫ్ లో కొన్ని మెన్షన్ చేసి ఉంటారు. దాని గురించి బేసిక్స్ చెప్పకపోతే ఇట్ విల్ క్రియేట్ ఎ నెగిటివ్ ఇంప్రెషన్. ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళు ఫుడ్ సర్వ్ చేశారు, ఫుడ్ డొనేట్ చేశారు. బట్ ఇప్పుడు నేను అడిగాను వాట్ ఈస్ మీన్ బై బ్యాలెన్స్ డైట్, మీరు బ్యాలెన్స్ డైట్ డొనేట్ చేశారు లేదంటే సారీ సార్ ఐఎమ్ నాట్ అవేర్ అంటే ఇట్ క్రియేట్స్ ఎ నెగిటివ్ ఇంప్రెషన్. ఓకే, సో కీప్ యువర్ బేసిక్స్ వెల్. దట్ మీన్స్ మీ బేసిక్, మీ పర్సనాలిటీ ప్రొఫైల్, తర్వాత మీ హాబీస్ గురించి ప్రొఫైల్, తర్వాత మీ డాఫ్లో ఏదైతే మెన్షన్ చేస్తారో దాని ప్రొఫైల్, అండ్ మీ డిస్ట్రిక్ట్ ప్రొఫైల్, అండ్ మీ స్టేట్ ది బేసిక్స్, ఓన్లీ బేసిక్స్. హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ ఆర్ దేర్? ఇట్ లుక్స్ వెరీ బేసిక్ క్వశ్చన్ బట్ ఇట్ మ్యాటర్స్. ఓకే, ఎందుకంటే ఇంకొక పర్స్పెక్టివ్ కూడా చెప్తాను. యూజువల్లీ ఒక గుడ్ ఇంటర్వ్యూయర్ ఎవరంటే బేసిక్స్ నుంచి క్యాండిడేట్స్ ని అడ్వాన్స్ లెవెల్ కి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇనీషియల్ గా ఇనర్షియా ఉంటుంది. సో ఇనీషియల్ గానే టఫ్ క్వశ్చన్స్ పోస్ట్ చేస్తే మనం ఒక క్యాండిడేట్ ని ప్రాపర్ గా టెస్ట్ చేయలేము. సో అందుకనే ప్రతి ఒక్క ఇంటర్వ్యూవర్ ఎవరైతే బ్రీఫ్ ఉంటారో వాళ్ళకి బ్రీఫ్ చేస్తారు. యూ స్టార్ట్ విత్ ద బేసిక్స్, లెట్ ద క్యాండిడేట్ బికమ్ కంఫర్టబుల్, దెన్ యూ టెస్ట్ దెమ్. సో మీరు ఇనీషియల్ గానే హిచెక్ అయ్యారనుకోండి, ఇనీషియల్ గానే సరిగా పర్ఫామ్ చేయలేదు అనుకోండి, వాళ్ళు మిమ్మల్ని టెస్ట్ చేయడానికి మీరు స్కోప్ ఇవ్వట్లేదు. సో బేసిక్ మీరు మార్క్స్ వేసి పంపించేస్తారు. ఓకే, సో అందుకనే బేసిక్స్ ప్రాపర్గా పెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే, ఎట్లయితే మనము మెయిన్స్ లో ఆన్సర్స్ రాయాలి. సో మనం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తాం. ఇంటర్వ్యూలో ఏం చేయాలి, మనం ఆన్సర్స్ చెప్పాలి. సో స్పీకింగ్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవాలి. ఎట్లయితే మన ఆన్సర్ని రాసి ఎవాల్యుయేట్ చేయించుకుంటామో అట్లే మన ఆన్సర్ కూడా చెప్పి దాన్ని కూడా ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. యూజువల్గా మనము మెయిన్స్ ఆన్సర్ షీట్ ఎప్పుడు ఇట్లా చేసుకోం కదా, సార్ టేక్ దిస్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే గివ్ సమ్ కామెంట్స్ అంటే యూ రోట్ వెల్, యువర్ హ్యాండ్ రైటింగ్ ఈస్ గుడ్, యువర్ డయాగ్రామ్స్ ఆర్ గుడ్, అండ్ యువర్ ప్రజెంటేషన్ ఈస్ గుడ్ అంటే మనం సాటిస్ఫై అవుతామా? అవ్వము. బట్ మన ఇంటర్వ్యూలో ఎందుకు సాటిస్ఫై అవుతున్నాము? మాక్ ఇంటర్వ్యూలో వాళ్ళు ఎట్ ద ఎండ్ ఏం చెప్తున్నారు? యువర్ ఎంట్రీ ఇస్ గుడ్, ఎగ్జిట్ ఇస్ గుడ్, యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్, యూ స్పీక్ లిటిల్ స్లో, యూ స్పీక్ లిటిల్ ఫాస్ట్, యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ బోర్. ఇంత బ్రాడ్ రివ్యూ చెప్తే దాన్ని మనం సాటిస్ఫై అవ్వకూడదు. యూ డిగ్ ఇన్ టు ద క్వశ్చన్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారో నేను ఏం ఆన్సర్ చెప్పాను, సెకండ్ క్వశ్చన్ ఏం అడిగారో నేను ఏం ఆన్సర్ చెప్పాను, నేను చెప్పిన ఆన్సర్ కరెక్టేనా, ఇంకేదైనా బెటర్మెంట్ ఉందా, థర్డ్ క్వశ్చన్ ఏంటి, ఫోర్త్ క్వశ్చన్ ఏంటి, ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి, 10th క్వశ్చన్ అడిగినప్పుడు నేను సరిగా ఫోకస్ చేశానా లేదా, 15th క్వశ్చన్లో నా ఫోకస్ ఎట్లుండింది, 20th క్వశ్చన్కి నా స్పీడ్ ఎట్లుంటుంది, ఇవన్నీ ఒకసారి మైక్రో మేనేజ్ చేసుకోవాలి. సో ఎవరైతే మీరు ఆల్రెడీ మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చారో గెట్ ద రికార్డింగ్,
ఆ రికార్డింగ్ ఒకసారి చూడండి. ఐ నో ఇట్స్ టఫ్ టు లిసన్ టు యువర్ ఓన్ వాయిస్ ఆర్ టఫ్ టు సీ యువర్ ఓన్ వీడియో, బట్ చూడండి. ఎవ్రీ మినిట్ చూడండి. ఎవ్రీ మినిట్లో మీరు అసలు క్వశ్చన్ అడిగిన దానికి ఆన్సర్ చేశారా, లేకపోతే మీకు అనిపించింది ఆన్సర్ చేశారా? ఎందుకంటే ఇంటర్వ్యూవర్ మెనీ టైమ్ నువ్వు తప్పు చెప్తున్నావు బాబు అని చెప్పరు. ఓకే ఓకే హా సరే సరే అంటారు. సో మనం ఏమనుకుంటాం, ఎవ్రీథింగ్ ఐ టోల్డ్ కరెక్ట్ అనుకుంటాం. కాదు, సమ్ టైమ్స్ వాళ్ళు ఒకటి అడిగితే మనం ఒకటి చెప్తాం. అందుకనే ఇంటర్వ్యూ అవ్వగానే చూడండి, వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ చెప్పానా, లేకపోతే నాకు అర్థమైంది ఆన్సర్ చెప్పానా, మీది ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా. ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ని అడిగినట్టు అర్థం చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, తర్వాత మీరు ఆన్సర్ చేసేటప్పుడు స్ట్రక్చర్డ్ ఆన్సర్స్ వస్తున్నాయా, అన్స్ట్రక్చర్డ్ ఆన్సర్స్ వస్తున్నాయా, ఇది ఒకసారి కూడా చూసుకోవాలి. ఇవన్నీ థింగ్స్ ఒక బేసిక్ చెక్ లిస్ట్. తర్వాత ప్రాక్టీస్ ఎలా చేయాలంటే ఆల్రెడీ టోల్డ్, ఒక క్వశ్చన్ తీసుకోండి, మీకున్న నాలెడ్జ్తో ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసేటప్పుడు రికార్డ్ ఇట్, వాయిస్ రికార్డ్ చేసుకొని సెండ్ ఇట్ టు యువర్ ఫ్రెండ్ ఆర్ లిజన్ టు బై యువర్ సెల్ఫ్. దెన్ మీకే అర్థమవుతుంది. దీంట్లో నేను నో ఇట్లాంటి వర్డ్స్ ఎక్కువ యూజ్ చేశాను, లేకపోతే వర్డ్స్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేశాను. ఒక్కోసారి మనకి క్లారిటీ లేకుండా ఏం చేస్తామంటే చెప్పింది చెప్తుంటాము. సో ఆ మిస్టేక్ ఏమన్నా చేస్తున్నామని ఒకసారి చూసుకోవాలి. దెన్ మీరు ఆన్సర్ని బెటర్గా ప్రిపేర్ అయ్యి మళ్ళీ మీరు మీకే ఆన్సర్ చెప్పడం స్టార్ట్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే మీ బ్రెయిన్కి ఒక సిగ్నల్ వెళ్తుంది, యువర్ ఐడియల్ ఆన్సర్స్ షుడ్ లుక్ లైక్ దిస్ అని. ఎట్లయితే మనం మాక్ టెస్ట్ మోడల్ ఆన్సర్స్ డెవలప్ చేసుకుంటామో, ఇంటర్వ్యూ టైంలో కూడా మోడల్ వర్బల్ ఆన్సర్స్ ఉండడం ఈజ్ ఇంపార్టెంట్. సో మీకు తెలుస్తుంది, మీ బ్రెయిన్కి అర్థమవుతుంది, నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని ఈ పర్టికులర్ ఫార్మాట్లో, లేకపోతే ఈ పర్టికులర్ స్టైల్లో, ఈ పర్టికులర్ క్వాలిటీలో పెట్టి నాకు ఇవ్వమని మనం ఇన్పుట్ ఇస్తాం బ్రెయిన్కి. ఇవి వెరీ వెరీ బేసిక్ థింగ్స్. అండ్ ద ఫోర్త్ థింగ్ ఏంటంటే, కరెంట్ అఫైర్స్ ఆర్ ఇంపార్టెంట్, but not at the cost of our basic preparation. You prepare your basics first, you prepare your speaking skills first, then you go to the current affairs. Now మనం ఏం మిస్టేక్ చేస్తామంటే టూ మచ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అవుతాము, బేసిక్స్ వదిలేస్తాము, స్పీకింగ్ ప్రాక్టీస్ వదిలేస్తాము, విచ్ ఇస్ నాట్ గుడ్. కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ షుడ్ బి 20 to 25% of your interview preparation. Speaking preparation is something like 40 preparation. Remaining things you should be spending on the basics of it. So this is the broad overview on which you have to do. And on the interview date, don't think about anything. ఇప్పుడు ఏం కాదు, కొద్దిసేపు అయినాక మార్కెట్లోకి చాలా కాన్స్పిరసీ థియరీస్ వస్తాయి. ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయంట, లాస్ట్ వచ్చిన వాళ్ళకి మంచి మార్క్స్ రావంట. తర్వాత బోర్డు ఒకవేళ డాఫ్ పైన అడిగితే ఎక్కువ మార్క్స్ వస్తాయంట, లేకపోతే డాఫ్ కరెంట్ అఫైర్స్ పైన అడిగితే ఎక్కువ మార్క్స్ వస్తాయంట. సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగితే మార్క్స్ వచ్చినట్టు, లేకపోతే లేదు. లాస్ట్ టైం ఎవరెవరిని సిచ్యువేషన్ క్వశ్చన్స్ అడిగిర్రో వాళ్ళు డిప్యూటీ కలెక్టర్స్ అయ్యారు. ఇట్లా లాట్ ఆఫ్ ర్యాండమ్ కనెక్షన్స్ వస్తాయి, విచ్ ఇస్ నాట్ ట్రూ. ఆల్ దోస్ ఆర్ కో ఇన్సిడెన్సెస్ అంతే. అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఏమవుతుందంటే, వీ ఫీల్ వెరీ గుడ్ ఆఫ్టర్ ఇంటర్వ్యూ. సమ్ టైమ్స్ మన ఇంటర్వ్యూ బోర్డులోకి వెళ్తాం, అన్ని ఆన్సర్స్ చెప్పేసినా నేను పక్కా బెటర్ పర్ఫామ్ చేసినా అనుకుంటాం. అన్ని ఆన్సర్ చెప్పినంత మాత్రాన నువ్వు మంచి పర్ఫామ్ చేసినట్టు కాదు. కరెక్ట్ వేలో, కరెక్ట్ మెథడ్లో అండ్ కరెక్ట్ డైరెక్షన్లో ఎవరైతే ఆన్సర్ చేస్తారో దే స్కోర్ బెటర్. అగైన్ నేను ముందు చెప్పినట్టుగా ఏ ఇంటర్వ్యూ కూడా నువ్వు చెప్పిన తప్పు అన్నాడు, ఓకే ఓకే బాబు వెరీ గుడ్ అని అంటారు. ఎందుకంటే దే వాంటెడ్ టు స్పీక్ మోర్ సో దట్ వాళ్ళు నిన్ను బెటర్ జడ్జ్ చేయాలని. అర్థమైంది కదా. సో ఇట్లాంటి థియరీస్ ఏం పట్టించుకోకండి. కంప్లీట్లీ స్కోర్స్ అనేవి వెరీ ర్యాండమ్ ఉంటాయి, బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్సెస్ ఓన్లీ. దెర్ ఇస్ నో ప్యాటర్న్ డే వైజ్. ఒకవేళ మీకు బోర్డులు ఉంటే దెర్ ఇస్ నో ప్యాటర్న్ బోర్డ్ వైజ్, నథింగ్. యావరేజ్ స్కోర్స్ ఆర్ దేర్, అంతే వస్తాయి. ఎవరు బెటర్ పర్ఫార్మ్ చేస్తే బేస్డ్ ఆన్ సమ్ పారామీటర్స్ దే విల్ గివ్ మార్క్స్. ఓకే, సో దిస్ ఇస్ ద ఓవరాల్ థింగ్ that I wanted to tell after your question. Now it's open for you. If ఈ ప్రాసెస్ లో మీకు ఏమైనా డౌట్స్ వస్తే you can ask. Sir, good evening, sir. గుడ్ ఈవినింగ్ అండి. Sir, my question is how ఎంత టైం ఒక ఐడియల్ ఆన్సర్ కి ఇవ్వాలి? ఇప్పుడు సపోజ్ క్వశ్చన్ వాళ్ళు పెద్దగా అడిగినా కూడా వీఆర్ సపోజ్ టు ఆన్సర్ ఇట్ ఇన్ అ వెరీ జనరల్ అండ్ కన్సైజ్ మేనర్ కదా సార్.
అదే మనం సాగదీస్తూ వెళ్ళామనుకోండి, ఒకటి తర్వాత ఒకటి, సోషల్ డైమెన్షన్ తర్వాత పొలిటికల్ డైమెన్షన్ అని చెప్పేసి, వాళ్ళకే విల్ లూజ్ ది ఎసెన్స్ ఆఫ్ ద క్వెషన్ కదా. ఐడియల్‌గా అవును. నాకు సజెస్ట్ చేసిన వరకైతే 20-25 వర్డ్స్‌లో యూ ట్రై టు ఆన్సర్ అని చెప్పారు. ఇస్ ఇట్ ఐడియల్ ఫర్ ఆల్ కేసెస్ ఆర్ ఎనీ స్పెసిఫిక్ కేసెస్‌లో మనం మ్యామ్ కెన్ ఐ సే మోర్ అబౌట్ దిస్ అని పర్మిషన్ అడిగి తీసుకొని అట్లా మాట్లాడాల్సి వస్తదా? ఓకే. సో బేసికల్లీ అండి రీసెంట్ టైమ్స్‌లో క్వెషన్ అడుగుతారు. మీరు ఆన్సర్ చేసి పాస్ అవ్వగానే దానిపైన కౌంటర్ క్వెషన్స్ కోసం మనం వెయిట్ చేస్తుంటాం. దే వోంట్ ఆస్క్. దే మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వెషన్. బట్ మీకు ఏదైతే రూల్ చెప్పారో విచ్ ఇస్ నాట్ ట్రూ. 20-25 వర్డ్స్ దే మైట్ హావ్ క్యాలిక్యులేటెడ్ ఏంటంటే యావరేజ్ హ్యూమన్ ది అటెన్షన్ స్పాన్ ఎంత అంటే 25-30 సెకండ్స్. సో 25-30 వర్డ్స్ ఆ టైంలో అయిపోతుంది. బట్ యాక్చువల్లీ థింగ్ ఏంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అడిగారు సో సో అండ్ సో పర్సన్ టెల్ మీ the 5 positives and 5 negatives of your districts. You have to tell elaborately. So you cannot be telling, sir, population is a problem, funds are the problems, and geography is a problem, economic structure is a problem. You cannot be telling like that, no? For Noted, example, sir. if you are in the Anantapur, you will tell, sir, it's a drought-prone district, so that's why the agriculture productivity is less. So the primary sector is not contributing much. This is one negative. Ma'am, so coming to the second point, manufacturing base, it is lacking, and so labor is also not available. That's why it is economically not well developed. That's the second problem, ma'am. Third, ma'am, coming to the social parts, you have to make your answer self-explanatory. మనం ఏమనుకుంటామంటే మ్యామ్ పొలిటికల్ ప్రాబ్లమ్స్, సోషల్ ప్రాబ్లమ్స్, దీస్ ఆర్ దేర్, కరప్షన్ ఇస్ అ ప్రాబ్లమ్. ఇఫ్ యూ టెల్ లైక్ దట్, వాళ్ళు కరప్షన్ ఎందుకు, హౌ నాట్, వై నాట్ అని అడుగుతారు అనుకుంటాం. బట్ అడగట్లేదు ఈ మధ్య ఇంటర్వ్యూస్ లో. ఓకే, యాక్చువల్లీ Yes, sir. యువర్ ఆన్సర్ షుడ్ బి క్రిస్ప్, క్లియర్, టు ద పాయింట్. ఓకే, ఓన్లీ Yes. వన్ మెట్రిక్ ఏంటి అంటే థింగ్స్ షుడ్ నాట్ బి రిపిటేటివ్. చెప్పిందే ఇంకొకసారి రిపీట్ చేశారు అనుకోండి, ఇన్స్టాంట్ గా వాళ్ళ అటెన్షన్ పోతుంది. ఓకే, సో దేర్ ఇస్ నో Yes. వన్ ఫార్ములా 25-30 ఆర్ 1 minute లో చెప్పాలి, 2 minutes కంటే ఎక్కువ వెళ్ళకూడదు. ఇవన్నీ క్వశ్చన్ బట్టి చేంజ్ అవుతుంటాయి. Sometimes they will ask, sir, within 30 seconds, can you explain me this? You should explain within 30 seconds. Yes. Okay, for example, వాళ్ళు అడుగుతారు, so recently there has been too much talk on global warming. Can you explain about global warming within a minute? You have to explain within a minute. లేకపోతే ఇఫ్ హీ ఈస్ ఆస్కింగ్, గ్లోబల్ వార్మింగ్ అనే దానిపైన చాలా న్యూస్ లో ఉంది, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ టు మీ ప్రాపర్లీ? దెన్ యూ మైట్ హ్యావ్ టు టేక్ 2 minutes టు ఎక్స్ప్లెయిన్ ద ప్రాబ్లమ్. ఓకే, దెర్ ఇస్ నో ఐడియల్ యాజ్ సచ్ వర్డ్ లిమిట్. ఇట్ డిపెండ్స్ అపాన్ ద క్వశ్చన్ ఓన్లీ. Yes, sir. Noted, sir. One more thing, sir. ఇట్లా స్పాంటేనియస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా సార్. మనం ఏదైనా సపోజ్ ఒక వర్డ్ వాడాము, ఇన్స్టెంట్ గా వెన్ దే ఆస్క్ క్వశ్చన్ పాస్ తీసుకొని ఆన్సర్ చేయమని చెప్తున్నారు. దట్ ఈస్ ఓకే, ఫైన్. బట్ అంత తొందరగా స్ట్రక్చర్ చేసుకోవడం కొంచెం డిఫికల్టే కదా సార్. ఇస్ దేర్ ఎనీ వే, లైక్ ఏదైనా ఫ్రేమ్ వర్క్ లాంటిది ఉందా ఇన్స్టెంట్ గా ఆన్సర్ అనేది మనం క్రియేట్ చేయడానికి, ఆర్ ఇస్ ఇట్ జస్ట్ ప్రాక్టీస్? There are also frameworks, okay, and at the same time it is also about practice. How can I say? For example, if you are in the, you told some, sir, it's on the admin, you are telling about some problem and you are telling, sir, the administration also lacking in this. Then they will ask, so if you are an administration, what you will do? Okay, they might ask. So then you have to structure it, but we have a framework for that. As an administrator, you have some wings with you. For example, finances part, monitoring part, awareness generation part, and departmental coordination part, etc., etc. So on these lines you can think and you can tell an answer. But కొన్ని జనరల్ కేసెస్ లో యూ డోంట్ హ్యావ్ ఏ స్ట్రక్చర్ as such, ఇట్లా పారామీటర్స్ ఉండవు. అప్పుడు యూ హ్యావ్ టు సిట్ కామ్లీ, థింక్ అబౌట్ ఇట్. టేకింగ్ పాజ్ మీన్స్ నాట్ సిట్టింగ్ silently in your mind. Your mind should think, your mind should structure, then you should answer. Okay, so sometimes structure is there, sometimes there is no structure.
సిమిలర్ టు ద మన డైమెన్షన్స్ చేస్తాం కదా, డైమెన్షన్ స్కోపింగ్ చేస్తాం కదా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో, సిమిలర్లీ లైక్ దట్. నోటెడ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. నా ప్లెజర్. ఎనీ అదర్ డౌట్స్ బై ఎనీవన్? గుడ్ ఈవినింగ్ అన్నయ్య. గుడ్ ఈవినింగ్. అది ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతకుముందు క్వశ్చన్లో 5 పాజిటివ్స్ అండ్ 5 నెగిటివ్స్ అని అడిగినప్పుడు మనకు ఆ టైంకి కరెక్ట్గా 3 or 4 గుర్తొస్తాయి అనుకోండి, అక్కడికి మనం ఇంకా దట్స్ ఇట్ సార్ అని చెప్పి ఆపేసేయచ్చా, లేకపోతే ఇంకా ఆలోచించుకుంటూ కూర్చోవాలా అన్నయ్య? You think for a 5 seconds or 10 seconds. If you cannot get it, then you should tell, sir, at this moment, I could not recollect the other parts. Okay. ఓకే అన్నయ్య. If they insist, no, we need 5 points, then you say, sir, I would like to think for 15 or 20 more seconds. Can I? Then they will say yes. Then you think for that 20 seconds. If you get it, you tell. If you are not getting, you should tell, thanks for giving me this opportunity, sir, but unfortunately, or I could not recollect this at this crunch moment, sir. Very sorry. It's okay. Absolutely natural. Okay. క్వశ్చన్కి మరి ఆన్సర్ తెలియకపోతే ఆ సిచ్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేయాలని, అంటే నాకు తెలియదు అంటే ఈ టైంలో నాకు గుర్తు రావటం లేదని చెప్పాలా, లేకపోతే సారీ సార్ ఐ డోంట్ నో అని డైరెక్ట్గా చెప్పేసేయాలా? See, మీరు ఒక 10 క్వశ్చన్స్ అడిగారు, 10 క్వశ్చన్కి 10 క్వశ్చన్కి గుర్తు రావట్లేదు అంటే ఇట్స్ డిఫికల్ట్. ఒక సింపుల్ ట్రిక్ ఏంటి అంటే, జడ్జ్ ద క్వశ్చన్ ఫస్ట్. ఇఫ్ ద క్వశ్చన్ ఇస్ సింపుల్, ఇఫ్ ద క్వశ్చన్ ఇస్, మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి? చెల్లమ్మ, నువ్వు ఏ డిస్ట్రిక్ట్ నుంచి? Are you here? ఓకే. సో మీరు ఒక పర్టికులర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు, ఆ డిస్ట్రిక్ట్ లో ఇంపార్టెంట్ టౌన్స్ ఏంటి అని అన్నారు. అన్నప్పుడు యూ షుడ్ నాట్ టెల్ సారీ సార్ ఐ డోంట్ నో, ఎందుకంటే ఇట్స్ అ బేసిక్ క్వశ్చన్. దట్ టైమ్ యూ షుడ్ టెల్ సారీ సార్ ఐఎమ్ అనేబుల్ టు రీకలెక్ట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అట్లా కాకుండా వాళ్ళు ఏదో ర్యాండమ్ క్వశ్చన్ అడిగారు, వాట్ ఈస్ గ్లేషియల్ గ్రాఫ్టింగ్. సో అట్లాంటప్పుడు డోంట్ హెసిటేట్ టు టెల్ సారీ సార్ ఐ డోంట్ నో అబౌట్ దిస్, ఐ రీడ్ అబౌట్ ఇట్. అక్కడ యూ డోంట్ హ్యావ్ టు టెల్ సారీ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ కుడ్ నాట్ రీకలెక్ట్. సో బేసిక్ క్వశ్చన్స్ మిస్ అవుతున్నప్పుడు అనేబుల్ టు రీకలెక్ట్, ఏదైతే టఫ్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు సారీ సార్ ఐ డోంట్ నో దిస్. ఓకే. సార్ ఇప్పుడు సపోజ్ సమ్ ఎథికల్ బేస్ క్వశ్చన్ అడిగాడు అనుకోండి, లైక్ యు ఆర్ డిఎం ఆఫ్ సో అండ్ సో డిస్ట్రిక్ట్. సో ఒక రోజు నైట్ సమ్ పొలిటికల్ రిప్రజెంటేటివ్ కాల్స్ యూ, హీ రికమెండ్స్ సమ్ క్యాండిడేట్ ఫర్ సమ్ పోస్ట్ విచ్ ఇస్ వేకెంట్ ఇన్ యువర్ ఆఫీస్. సో అతన్ని రికమెండ్ చేస్తాడు, బట్ యూ సీ దట్ ద క్యాండిడేట్ ఇస్ నాట్ పర్ఫెక్ట్లీ సూటబుల్, దేర్ ఆర్ బెటర్ క్యాండిడేట్స్ ఉన్నారు. అలాంటప్పుడు వాట్ వుడ్ యూ సిచ్యువేషన్ అనే టైప్ లో అడిగాడు అనుకోండి సార్, మనము వీ హ్యావ్ టు టేక్ అ స్టాండ్ కదా అట్ దిస్ పాయింట్. మనం బ్యాలెన్స్ చేసుకుంటూ అతనితో మాట్లాడతాము, అతనితో ఐ విల్ షో హిమ్ దట్ దెర్ ఆర్ బెటర్ క్యాండిడేట్స్ అవైలబుల్ అని వినరు కదా వాళ్ళు. బికాస్ ఈ రియల్ లైఫ్ లో కూడా చూసాను, దే విల్ నాట్ టేక్ నో as an ఆన్సర్. వాళ్ళు క్రూడ్ గా. ఎస్, క్రూడ్ గా కాదు, యాక్చువల్ థింగ్ ఏంటంటే, యూ ఆర్ గైడెడ్ బై లా, యూ ఆర్ గైడెడ్ బై ద ప్రొసీజర్. ఓకే. పొలిటీషియన్స్ ఆర్ గైడెడ్ బై ద dramatics, politicians are guided by their own motives, politicians are also guided by the public interest also. Sometimes actually ఏమవుతుందంటే, that person might have been like real గా eligible కావచ్చు, and still he might recommend you, but procedure may not be in favor of that candidate. Okay, for example, థింగ్ ఏంటంటే, ఒక వేకెన్సీ ఉంది which has to go to one SC, scheduled caste person, as per the procedure. బట్ ఆ షెడ్యూల్ కాస్ట్ ప్రొసీజర్ లో ఎలిజిబుల్ క్యాండిడేట్ లేకుండా ఆ పోస్ట్ వేకెంట్ గా ఉండిపోయింది. మినిస్టర్ ఈస్ రికమెండింగ్ ఎన్ ఎస్టీ క్యాండిడేట్ హూ ఇస్ మోర్ పూర్, హూ ఇస్ మోర్ బ్యాక్వర్డ్, హూ ఇస్ మోర్ టాలెంటెడ్ దెన్ రిక్వైర్డ్. బట్ ప్రొసీజర్ ఏం చెప్తుంది, యూ హ్యావ్ టు బౌండ్ బై ఎస్సీ. సో అట్లాంటప్పుడు న్యాచురల్ గానే ఫ్రిక్షన్ ఉంటుంది.
but still you have to go with the procedure. If he is still pressurizing you, then అప్పుడు ఏం చేయాలంటే, సార్ దిస్ ఇస్ ద ప్రొసీజర్ అండ్ ఈ ప్రొసీజర్ ని మార్చే శక్తి లేకపోతే ఈ ప్రొసీజర్ ని మార్చే పవర్ మినిస్టర్ కుంది, సీఎం కుంది, గవర్నర్ కుంది, ఎవరికి ఉందో వాళ్ళని పాయింట్అవుట్ చేసి దిస్ ఇస్ వేర్ యూ కెన్ గెట్ ఎ సొల్యూషన్. ఎట్ మై లెవెల్ what I can do is to follow the procedure. So I could not appoint him. I really want to appoint him. So please, can you talk with the minister? You talk with him. Once this is done, I will issue the appointment letter within seconds. As soon as I get the instruction, sir, I will immediately issue. No politician will talk rude to you because నువ్వు కుదరదు అని చెప్పట్లేదు, నువ్వు సొల్యూషన్ కూడా చూపిస్తున్నావు. So that is a way to convince anyone. At the same time, you had stood very firmly that నా దగ్గర ఉన్న దాని ప్రకారం I should follow the procedure. You are following the rules and regulation procedure. ఇరిటేట్ అవుతారు న్యాచురల్ గా, బట్ ఆ ఇరిటేషన్ ని కామ్ చేయడానికి ఏం చేస్తున్నావు, నువ్వు ప్రొసీజర్ ని చూపిస్తున్నావు. ఇట్ ఈస్ విత్ ద మినిస్టర్, పవర్ ఈస్ విత్ ద మినిస్టర్. యూ గో హిమ్ అప్రోచ్, దెన్ ఇఫ్ యూ ఇన్స్ట్రక్ట్ మీ ఐ విల్ అపాయింట్. సో సొల్యూషన్ ఓరియంటెడ్ ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో ఎవరితో అయినా, దే వోంట్ యూజువల్లీ బాదర్ యూ. ఓకే, ఇట్లాంటి టైంలో డోంట్ బి బ్యాలెన్స్. వీ హ్యావ్ ఎ సెట్ రూల్, సెట్ ప్రెసిడెంట్స్, సెట్ ప్రొసీజర్, డూ ఇట్. ఎస్ సార్, నోటెడ్ సార్. వన్ మోర్ ఇట్లాంటి కేసు ఒకటి అడుగుతాను. కావాలనే ఇంటర్వ్యూవర్స్ మన కంపోజర్ ని టెస్ట్ చేయడానికి దే విల్ ఆస్క్ క్వశ్చన్స్ లైక్ వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఆర్ వాట్ ఈస్ సంథింగ్ యూ స్టిల్ రిగ్రెట్. ఇప్పుడు ఐఎమ్ వర్కింగ్ ఎంప్లాయీ, సో నాకు Okay. ఖచ్చితంగా అలాంటి క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం ఎక్కువగానే ఉంది. డాఫ్ చూడంగానే ఫస్ట్ వర్కింగ్ అని తెలుస్తుంది. హీ విల్ ఆస్క్ యూ వాట్ ఈస్ సంథింగ్ యూ రిగ్రెట్ ఆర్ అట్ ఎనీ పాయింట్ హ్యావ్ యూ కాంప్రమైజ్ యువర్ ఓన్ ప్రిన్సిపల్స్ బికాస్ ఆఫ్ అ సుపీరియర్స్ ఆర్డర్. ఇట్లాంటి క్వశ్చన్స్ లో కావాలనే ట్యాప్ కనిపిస్తూనే ఉంటుంది కళ్ళ ముందు, బట్ యూ కెనాట్ సే సార్ ఐ డోంట్ నో సార్, ఐ హావ్ నెవర్ ఫెల్ట్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అని చెప్పలేము కదా. అక్సెప్ట్ చేసుకుంటేనేమో యువర్ సో అండ్ సో అని చెప్పి మన పర్సనాలిటీ మీద ఒక ఇంప్రెషన్ పడే ఛాన్సెస్ ఉంటాయి. అక్సెప్ట్ చేసుకోకపోతేనేమో యూఆర్ ఎస్కేపింగ్ ద క్వశ్చన్, దేర్ ఇస్ సంథింగ్ రియలీ రాంగ్ విత్ యూ అనే ఐడియా కూడా వెళ్తుంది. హౌ విల్ యూ టాకిల్ దిస్? So you should play smarter than the interviewer. So when he told what is your biggest mistake or what is this thing, don't go to the this part. Sir, I didn't do this, I didn't do that, I have this habit, procrastinator, late sleeper, late comer. Don't go into this. Rather, see, I'll tell an answer. Now you judge me. Sir, when Corona happened, I had an opportunity to learn this particular skill, but because of my ignorance or because of my other commitments, I could not get that skill, sir. But if I had the opportunity again, I would definitely go back to the time or learn that. But if even though like if I have that opportunity again, I will definitely love to learn that particular skill, sir. It creates no negative impression on you because you are actually craving for knowledge, craving for more knowledge, craving for more opportunities. Then they won't do. బట్ ఇఫ్ ద క్వశ్చన్ ఇస్ రిలేటెడ్ టు యువర్ వర్క్ ప్లేస్ లో ఏదైనా మిస్టేక్ చేసావా అని అడుగుతున్నప్పుడు యూ కెనాట్ సే లైక్ ఈ సిచ్యువేషన్ అక్కడ రాలేదు కదా సార్. ఏదైనా స్కిల్ అనేది ఓకే, దట్ ఇస్ ఫైన్. వర్క్ ప్రెషర్ లో see so far what are the mistakes you have done in the workplace. You should tell, sir, I'm a thorough professionalist. ఓకే, Whenever and wherever I acted as per the set procedures, set directions given by my seniors, and as per the best of my knowledge. As simple as that. Be very firm. ఓకే, అయితే మిస్టేకే లేదు వర్క్ లో ఇప్పటిదాకా అని చెప్పాలా? అట్లా చెప్పకూడదు. సో సార్ సో ఫార్ ఐ డిడెంట్ డూ ఎనీ మిస్టేక్స్ అన్నావు అనుకో, ఇట్ సౌండ్స్ వెరీ చైల్డిష్. రాదర్ యూ టెల్ ఆన్ వాట్ ప్రిన్సిపల్స్ యూ హావ్ వర్క్డ్, ఆన్ వాట్ బేసిస్ యూ హావ్ వర్క్డ్. So when you emphasize on this word, sir, set procedure, set instructions, and as far as best of my knowledge, then they will understand that this candidate is serious. సార్ సపోజ్ మనము ఇఫ్ వి సే సంథింగ్ లైక్ సార్ ఐ కుడ్ హావ్ డన్ మోర్, బట్ ఓకే ఐ హావ్ డన్ గుడ్ డీసెంట్ జాబ్, బట్ కొంతవరకు నేను ఇంకా బెటర్ గా చేసి ఉండొచ్చు నా వర్క్ లో అని మనం అట్లా చెప్తే బ్యాడ్ ఇంప్రెషన్ వెళ్తుందా? I don't recommend that. ఎందుకంటే you tried your best కదా. ఓకే మనం వి ట్రైడ్ అవర్ బెస్ట్ అనే పొజిషన్ లోనే ఉండాలి. You have given your best. Yes. నీకున్న స్కిల్ కి, మీకున్న టైం కి, మీకున్న రిసోర్సెస్ కి, you can do that much and you have done it.
ఎస్ ఐ కుడ్ హావ్ డన్ బెటర్ అంటే ఎందుకు చేయలేదు మరి అంటారు. యా 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 అది దెన్ యూ మనం హ్యావ్ ఇంకా టు ఆగు- కీప్ ఆన్ జస్టిఫైయింగ్ యువర్ థింగ్. ఎందుకు చేయలేకపోయారు, ఎందుకు చేయలేకపోయారు. ఇట్స్ ఫైండింగ్ ఎక్స్క్యూజెస్ లాగా ఉంటుంది. ఎస్ సార్ ఎస్ సో యూ హావ్ డన్ యువర్ బెస్ట్. అండ్ బెస్ట్ వ్యారీస్ కదా, పర్సన్ టు పర్సన్. వాట్ ఎవర్ ద బెస్ట్ దట్ యూ థింక్ యూ హ్యావ్ ఆల్రెడీ డన్ ఇట్. ఎస్ సార్. ఈ వీక్నెస్ క్వశ్చన్ కి ఎట్లా ఆన్సర్ చేయొచ్చు సార్? వాట్ ఇస్ యువర్ వీక్నెస్ అంటే టిపికలీ ఇంటర్వ్యూస్ లో మన స్ట్రెంత్ నే వీక్నెస్ ఐ ఓవర్ అనలైజ్ థింగ్స్, ఐ డూ ఓవర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్స్ అట్లా అట్లా చెప్పుకుంటూ పోవాలా, లేకపోతే జెన్యున్ గా వీక్నెస్ చెప్పాలా? ఇప్పుడు ఆనెస్టీ ఉండమని కొంతమంది చెప్తారు, కొన్ని చోట్లనేమో మళ్ళీ బ్యాలెన్స్డ్ ఉండాలంటారు. See, there is no one particular this thing to this, but కన్విక్షన్ లేకుండా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తే యూ లుక్ లైక్ ఏ చైల్డ్. ఓకే ఓకే, if you have a particular weakness you can tell, but right these days no one is asking what is your weakness, because they also knowing by asking this question nothing is coming out of it. ఓకే Nothing come out of it. Basically weakness అడగడం వల్ల వాళ్ళు ఏం జడ్జ్ చేయలేరు మిమ్మల్ని. ఎస్ ఓకే, సో ఓకే do that. My pleasure. Any other person and any other questions? Sir, good evening, sir. Good evening. Sir, I have a doubt. Mock interviews, is it necessary? Because I think sometimes they give negative feedback, which will discourage us. Kada. Andukani, I'm thinking if I should skip it. I do not know, sir. I'm confused. As per me, మాక్ ఇంటర్వ్యూస్ కి ఉన్న ఒకటే ఒక పర్పస్ ఏంటి అంటే, it's not easy to sit for 30 minutes, listen to the question, focus, analyze and answer. ఓకే, సో ఆ 30 minutes కూర్చొని ఆ ఓపిక్గా విని ఓపిక్గా ఆన్సర్ చేసే స్కిల్ కోసం మాత్రం యూ కెన్ గివ్ మాక్ ఇంటర్వ్యూస్. యూజువల్ ఏం చేయాలంటే, గివ్ ఎ మాక్ ఇంటర్వ్యూ అండ్ షట్ ఆఫ్ యువర్ బ్రెయిన్ వన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇట్స్ ఓకే, జస్ట్ టేక్ దెమ్, వినండి, వదిలేయండి. అంటిల్ అండ్ అన్లెస్ దే ఆర్ సమ్ వన్. సి మాక్ ఇంటర్వ్యూస్ అన్ని వేస్ట్ అని, అన్ని కమర్షియల్ అని కూడా అని చెప్పట్లేదు. దేర్ ఆర్ సమ్ గుడ్ పర్సన్స్ హూ జెన్యున్లీ పాయింట్స్ అవుట్ అ మిస్టేక్. బట్ అంటిల్ అండ్ అన్లెస్ దే ఆర్ గివింగ్ ఎ వెరీ స్పెసిఫిక్ ఫీడ్బ్యాక్, లైక్ ఈ క్వశ్చన్ అడిగాను కదా, థర్డ్ క్వశ్చన్, దాంట్లో మినరల్ పాలసీ ఆఫ్ ఏపీ గురించి అడిగినప్పుడు యూ రిపీటెడ్ యువర్ పాయింట్స్, మినరల్ పాలసీలో ఈ డైమెన్షన్ చెప్పడం మర్చిపోయావు, ఇట్లా స్పెసిఫిక్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు అనుకోండి, టేక్ ఇట్. అట్లా కాకుండా జనరల్లీ యూ షుడ్ స్పీక్ మోర్, యూ షుడ్ లుక్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్, జనరల్ ఫీడ్బ్యాక్ ని యూ కెన్ ఆరామ్సే ఇగ్నోర్. బట్ ఐ సజెస్ట్ గివ్ ఎ మాక్ ఇంటర్వ్యూ జస్ట్ టు ప్రాక్టీస్ దిస్ సెటప్. 30 minutes ఫోకస్ చేసి ఎట్లా వినాలి, ఎట్లా మాట్లాడాలని. లేదు మీకు మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం ఇష్టం లేదనుకోండి, అరేంజ్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్, ఆస్క్ దెమ్ టు ఆస్క్ క్వశ్చన్స్, ఆన్సర్ దెమ్. బట్ ఐ రికమెండ్, ఇట్స్ ఎ స్కిల్ ఆల్సో. ఎందుకంటే ఒక 5 minutes కంటే ఎక్కువ కూడా విని ఆన్సర్ చేసే స్కిల్ మన దగ్గర ఉండదు సో ఫార్. ఆ స్టామినాని కూడా డెవలప్ చేసుకోవాలి మనం. సో యూ కెన్ గివ్, బట్ డోంట్ వరీ అబౌట్ ద ఫీడ్బ్యాక్ అంటిల్ అండ్ అన్లెస్ దే ఆర్ స్పెసిఫిక్. Okay, sir. Thank you. Sir, now the interview very early on 26th ఉంది, sir, but I do not have time to travel to Hyderabad. So is it okay if I take it online, sir? Will it help? ఇట్ వర్క్స్, డజంట్ మ్యాటర్. ఒకవేళ నీకు మార్క్ ప్యానల్ లేకపోతే మీ మమ్మీ డాడీని కూర్చోబెట్టుకొని వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినా ఓకే. Okay, sir. Thank you very much. Okay, it's all about answering the questions for 30 minutes at a stretch. That's it. Okay, sir. Thank you. Thank you very Okay, much. and sir. all the best. Very near in the mid. It's okay, fine. Thank you, sir. లాస్ట్ టైం గ్రూప్ 1 ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ కొంతమంది ఇంగ్లీష్లో పెట్టినా కానీ తెలుగులో బోర్డ్ మెంబర్స్ తెలుగులో క్వశ్చన్స్ అడిగారు అని విన్నాను. సో Okay. ఒకవేళ వాళ్ళు తెలుగు క్వశ్చన్స్ అడిగితే రిప్లై తెలుగులో ఇవ్వాలా లేకపోతే ఇంగ్లీష్లోనే ఇవ్వాలా? So you should go as per the procedure అండి. మీరు ఇంటర్వ్యూ మీడియం ఏం పెట్టారు, ఇంగ్లీష్లో పెట్టారు. సో వాళ్ళు తెలుగులో అడిగితే యూ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే,
If they ask why are you answering in English, you gently tell them, sir, I would like to submit humbly that I selected English, sir, so I thought I should answer in English. Use the Okay. words properly. So humbly submit that since I have selected an option in English, I thought నేను అనుకున్నాను ఇంగ్లీష్ లోనే ఆన్సర్ చేయాలని. ఓకే, then if they tell no need, you can answer in Telugu also, then you can tell Telugu, or else generally they will say go ahead. Okay, na? Thank Yeah, you. my pleasure. Any more questions or is it done? Sir, Sir, I have a hobby. Yeah, okay, go మీరు ahead, one అడగండి by మేడం. one. Sir, I have a hobby of cooking, but will they judge me that it is stereotypical for women, Ani? They Because I might have ask an this question interest also. in food. Sir. They might ask this question also. So since you have put this hobby, do you think only women should cook? అని అడుగుతారు. You can Sir, like వాళ్ళు no, మిమ్మల్ని it's a life skill, I feel. yes. Everybody should know cooking for survival, for as a life skill, I feel. So, Yes. okay, sir. So, So I was skeptical, అది పెట్టచ్చా పెట్టకూడదా no, అని. why not? It's a good hobby. Yes, sir. No one can, not everyone can cook. Not everyone can Oh. enjoy cooking as a hobby. Okay, sir. But they might ask, is it cooking a hobby? Ani. Okay. Then you should tell why it is a hobby. Okay, sir. Okay. సార్ నాది ఇంకొక హాబీ వచ్చి లైక్ అంటే ముందు నేను యూపీఎస్సీ అటెంప్ట్స్ లో ఎన్వైరన్మెంటల్ ఎంతూజియాస్ట్ అని పెట్టాను సార్. బట్ నార్మలీ జనరలీ పీపుల్ సే డోంట్ పుట్ ఇట్ అని, అంటే ఇట్స్ అ వాస్ట్ టాపిక్, యూ కెన్ గెట్ అంటే క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, సో ట్రై టు అవాయిడ్ దట్ హాబీ అని చెప్తారు. ఈజ్ ఇట్ సజెస్టెడ్ సార్, అంటే షుడ్ ఐ అవాయిడ్ ఇట్ ఆర్ షుడ్ ఐ కీప్ ఇట్, బికాస్ ఐ రియల్లీ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ప్యాషన్స్ అందుకని. So the environment enthusiast అన్నప్పుడు ఇట్స్ a very vast scope. Okay. అప్పుడు క్వశ్చన్స్ ఎప్పటి నుంచి వస్తాయో తెలియదు. దే మైట్ ఆస్క్ ఆన్ లెజిస్లేషన్, దే మైట్ ఆస్క్ ఆన్ కన్వెన్షన్, దే మైట్ ఆస్క్ ఆన్ biota, they might ask on the forest, they might ask on anything. If you are really interested in it, I am very sure you are not interested in entire thing. Some part of it which you really like. Okay, maybe you are into the biodiversity, maybe you are into the biodiversity of particular place, maybe you are into the news related to environment, maybe you are into the recent developments related to the environmental financing. So particular specify చేయడం వల్ల ఏమవుతుందంటే you are conveying your interest, at the same time you are limiting the scope for their questions. So what are you interested in? Environment enthusiast లో మీకు environment లో ఏది బాగా నచ్చుతుంది? Sir, it is more like lifestyle laga, like eco-friendly lifestyle, like minimal lifestyle laga. So, can I put it under interest rather than hobby? That is an interest. If it like environmentally, so you can also write interest in environmental friendly living. Okay, sir. Got it. Got it? So Yes, అప్పుడు sir. ఏమైతుందంటే వాళ్ళు స్పెసిఫిక్ పైన అడుగుతారు, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ లివింగ్ అంటే ఏంటి, హౌ కెన్ వి లివ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, వై ఆర్ వి నాట్ లివింగ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, కెన్ యూ రిప్లేస్ ప్లాస్టిక్, ఇట్లా నీకు ఒక స్పెసిఫిక్ క్వశ్చన్, ఒక స్పెసిఫిక్ ఏరియాకి యూ కెన్ బ్రింగ్ దెమ్. ఎన్విరాన్మెంట్ ఈస్ అ బ్రాడ్ ఏరియా. అట్లా వదిలేస్తే వన్, యూజువల్లీ దే విల్ అవాయిడ్. టూ, ఒకవేళ అడిగినా కూడా ర్యాండమ్ గా అడిగే ఛాన్స్ ఉంది. సో కీప్ ఇట్ స్పెసిఫిక్ టు గెట్ ఎ స్పెసిఫిక్ క్వశ్చన్స్. Okay, sir. Thank you, sir. మై ప్లెజర్. హాయ్ సార్. అండి సార్ యాక్చువల్లీ ఇప్పుడు మనకు ఆన్సర్ తెలియదు అన్నప్పుడు సారీ సార్, ఐఎమ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ అని చెప్తాం కదా. నాకు ఒక ఫీడ్బ్యాక్ ఎలా వచ్చిందంటే యు ఆర్ నాట్ ట్రయింగ్ టు ప్లీజ్ ద బోర్డ్, సో సారీ అనేది ఎక్కువ యూజ్ చేయకండి, సారీ అవాయిడ్ చేయండి అని చెప్పారు. సో అసలు ఎంత యూజ్ చేయొచ్చా చేయకూడదా సారీ అనేది? Definitely. See, all these, we are not pleasing board as such. We are Okay. showing our personality. And toughest Yes, sir. word to say in English is sorry.
Okay, toughest word to say in any language is to apologize. Exactly. Ksheminchandi, sorry. It's very Yes, sir. difficult to say that. Yes, So if you are saying sorry honestly and confidently, it okay. reflects good on your personality, kada? అవును సార్. But if you sorry can be also escapism also. There is one tough Oh, question and you know the answer, but you don't want to answer it. Sorry, sir, I don't know. Then they will think oh, badly because this person is escaping. ఓకే. లేదు మీరు హానెస్ట్ గా నిజంగానే తెలీదు అప్పుడు డోంట్ ట్రై టు ఫూల్ దెమ్ కదా. సారీ సార్, ఐ Yes, డోంట్ sir. నో, ఐ రీడ్ అబౌట్ ఇట్, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. Okay. ఓకే, సో ఫర్ నాట్ ఎవ్రీ క్వశ్చన్ సో బ్యాలెన్స్డ్ గా సారీ యూజ్ చేయొచ్చు. లేదు మీకు తెలిసి ఏదో ఎస్కేపిజం కోసం సారీ వాడకండి. వెన్ యూ ఓకే డోంట్ సార్. నో, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో 30 క్వశ్చన్స్ స్ట్రైట్, సార్ టెల్ సారీ ఫర్ 30 క్వశ్చన్స్ స్ట్రైట్. ఓకే. No major impact. It Okay. means that they are asking wrong questions. Yes, sir. Okay, sir. Okay. Thank you. So, Thank you, sir. okay, my pleasure. సార్ ఇప్పుడు ఒక క్వశ్చన్ వాళ్ళు మనల్ని అడుగుతారు, అది ఒక డిఫికల్ట్ క్వశ్చన్ అనుకుందాం. వి సే దట్ Okay. సారీ సార్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీకలెక్ట్ ది ఆన్సర్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ అని చెప్తాం. వాట్ ఇఫ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ లైక్ దట్, సరే సెకండ్ క్వశ్చన్ కూడా టఫ్ దే పడింది అనుకుందాం, మనం మళ్ళీ సారీ చెప్తాం. హౌ Okay. టు రీగెయిన్ కంపోజర్ అట్ దట్ పాయింట్? ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ కూడా వీ కెనాట్ సే అట్ ఎనీ కాస్ట్ సారీ సార్ మళ్ళీ తెలియదు అని No, చెప్పలేము కదా. అట్లేం లేదు. Why not? థర్డ్ క్వశ్చన్ ఎందుకు చెప్పలేదు? See, there is a infinite amount of knowledge in the universe. Okay. దాంట్లో what we know is 0.0001% of it. If they're asking other 99.999%, we cannot do anything. Okay. ఎస్ సార్, బట్ ఇఫ్ ద క్వశ్చన్ ఇస్ సింపుల్, కానీ మనకి ఆ రెండు క్వశ్చన్, మన థాట్ అంతా కూడా ఆ రెండు క్వశ్చన్లు మిస్ అయ్యాయి అనే దాంట్లోనే ఉండిపోయింది అనుకోండి, మనం You ఈజీ say క్వశ్చన్ sorry కూడా and forget. అదే సార్ ఆ మూమెంట్ లో ఇప్పుడు నౌ ఐ కెన్ సే ఓకే సార్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం అనొచ్చు, కానీ ఆ మూమెంట్ లో వెన్ ఎవ్రీ ఆల్ ద 6 ఐస్ ఆర్ అనస్, మనం ఇన్స్టెంట్ గా కొంచెం అట్లీస్ట్ కొంచెం మూవ్ అవుతూ ఉంటాం కదా ముందుకి వెనక్కి అయినా. You should not. That is the thing, kada. That is how you should show your personality. 6% నేను టెస్ట్ చేస్తున్నారు, 6% టోటల్ 12 ఐస్ నేను చూస్తున్నాయి. 2 times నువ్వు ఆన్సర్ చేయలేకపోయినావు, థర్డ్ క్వశ్చన్ కి నువ్వు ఎంత కంపోజ్డ్ గా ఉంటావు. దట్ ఈస్ వాట్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంటర్వ్యూ ఇస్. ఇంటర్వ్యూ ఇస్ నెవర్ అబౌట్ హౌ మెనీ క్వశ్చన్స్ యూఆర్ ఆన్సరింగ్ అండ్ హౌ మెనీ క్వశ్చన్స్ యూఆర్ స్కిప్పింగ్. ఇట్స్ అబౌట్ యువర్ పర్సనాలిటీ. ఎస్ ఓకే, థర్డ్ క్వశ్చన్ డెఫినెట్ గా చెప్పాలని లేదు. థర్డ్ క్వశ్చన్ సారీ చెప్పి ఫోర్త్ క్వశ్చన్ చెప్పకపోయినా ఇట్స్ ఓకే, బట్ డోంట్ బి షీపిష్. ఎస్ You don't know. That's it. For example, 3 times question, 3 questions మీరు నో చెప్పారు, ఫోర్త్ క్వశ్చన్ అడిగారు, అరే బాబు వాట్ ఈస్ ఆర్టికల్ 110, and you don't know it, you could not recollect it. Then you accept it. Sir, I must have studied this, but somehow I missed this, sir. Very sorry on my part. I'll read about it. End of the story. Accept it. మీరు చదవాల్సింది అది, బట్ సంహౌ మిస్ చేశారు, ఎందుకంటే దర్ ఇస్ అ మ్యాడ్నెస్ గోయింగ్ ఓవర్ కదా. సో యూ కెనాట్ రీడ్ ఎవ్రీథింగ్ నౌ. సమ్టైమ్స్ దే మైట్ ఆస్క్ 8057 లో హూ ఇస్ ద ముఘల్ ఎంపైరర్. ఇట్స్ ఎ వెరీ బేసిక్ క్వశ్చన్, బట్ రైట్ నౌ అవుట్ ఆఫ్ 17 ఇంక్లూడింగ్ మీ ఐ డోంట్ నో ఆన్సర్. సో యూ షుడ్ టెల్, సార్ I should have remembered this, but unfortunately I could not remember. So I'll go and revise my basics, sir. Accept it. సార్ ఎంత వన్ లాస్ట్ గ్రేస్ఫుల్ గా యాక్సెప్ట్ చేస్తున్నావు, ఎంత గ్రేస్ఫుల్ గా సారీ చెప్తున్నావు అనేది యాక్చువల్లీ మ్యాటర్స్. సార్ వాట్ కుడ్ బి ద మార్కింగ్ ట్రెండ్ సార్? లైక్ ఈవెన్ ఒక యావరేజ్ గా మనం చెప్పాము అనుకుందాము, ఎంత ఇయ్యొచ్చు వాళ్ళు? అది వాళ్ళ డిస్క్రిప్షన్ అయినా మళ్ళీ ఇక్కడ కూడా? No, nothing discretion in interview. Trust me, nothing discretion in interview. There will be parameters based on which they will judge you. బట్ ఆ పారామీటర్స్ ని వాళ్ళు ఎట్లా జడ్జ్ చేస్తున్నారు అన్నది డిస్క్రిప్షన్ ఉంటది. Someone might find you honest, someone might find you arrogant in the same panel, but the parameters will be same. మీరు సోషల్ కోహెషన్ ఎంత బెటర్ డెవలప్ చేస్తున్నారు, మీ దగ్గర జనరల్ అవేర్నెస్ ఎంత ఉంది, మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు, మీరు ఎంత లాఫుల్లీ సౌండ్ ఉన్నారు, మీరు తర్వాత మీరు ప్రెజెంట్ ఎంత బెటర్ హ్యాండిల్ చేయగలుగుతున్నారు, మీకు జనరల్ అవుట్లుక్ ఎంత బెటర్ ఉంది. ఓకే,
మీకు క్రిటికల్ పవర్ ఆఫ్ అసిమిలేషన్ ఎంత ఉంది, ఇట్ మ్యాటర్స్. సో దెర్ ఆర్ స్పెసిఫిక్ పారామీటర్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ విచ్ దే విల్ జడ్జ్ యూ. అండ్ ఎంత కన్వర్ట్ చేస్తారు, పర్సంటేజ్ ఎంత ఇస్తారు, మార్క్స్ ఎంత ఇస్తారు అనేది వి డోంట్ ఎందుకంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ లో ఈ మార్కింగ్ ప్యాటర్న్ ఇస్ లిటిల్ ఒపెక్, వి డోంట్ నో, బట్ ద పారామీటర్స్ ఆర్ వి గెస్. Yes. ఓకే Okay, sir. Thank you. సార్ ఒక డేలో మనది ఎండ్ ఆఫ్ ద, ఇప్పుడు నా డేలో ఎండ్ ఆఫ్ ద డే ఉంది సార్ యాక్చువల్లీ ఇంటర్వ్యూ, లాస్ట్ ఇంటర్వ్యూ నాదే ఆ డేలో. ఓకే సో విల్ ఇట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్? నథింగ్. యాక్చువల్లీ ఆల్రెడీ క్లియర్ చేసిన సీనియర్స్ లాగా వాళ్ళు అయితే ఏం చెప్పారంటే డే ఎండ్ వచ్చేసరికి కొంచెం వాళ్ళు డ్రైన్ అయి ఉంటారు ఆల్రెడీ, సో ఆన్సర్స్ కొంచెం చూసుకొని చెప్పాలి అన్నట్టు చెప్పారనమాట. Nothing. I'll tell my own interview experience. I interviewed some candidates recently. So Okay. I was very disappointed with my earlier candidates. Okay. So I was Okay. expecting something, but I could not get it. But when the last candidate come, somehow నాకు తెలియకుండానే నేను బయాస్ అయిపోయా. అరే కంపేర్ టు దెమ్ ఈస్ మచ్ బెటర్ అని. ఓకే. సో యాక్చువల్లీ ఇంటర్వ్యూస్ ఏదైతే ఇంటర్వ్యూ టేకింగ్ ప్రాసెస్ ఉందో 180 is not a big deal for them. Compared to this, they will meet lot of people every day. So there is no impact as such. ఏదైతే అనుకుంటారో లాస్ట్ వచ్చేసరికి వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది, అలసిపోతారని. ఆల్మోస్ట్ ఎవ్రీ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇన్ఫాక్ట్ మీరు క్లియర్ అయ్యాక యూ విల్ రియలైజ్ వి విల్ వర్క్ ఫర్ మోర్ దెన్ 16-17 hours per day. వాళ్ళ ఇంటర్వ్యూ టైంలోనే యాక్చువల్లీ లెస్ టైం వర్క్ చేస్తారు. So they are more happy to listen to everyone. And this is for the record, I'm telling to everyone. Interview process start avve mundu, they will get a good briefing. A briefing lo there will be one line which is proper and clear ga cheptaru. Entante this can be another day for you. This can be another interview for you, just another interview for you. But for the candidate, it's a life. But for a candidate, it's a dream. So don't take anything for granted. Don't take anything casually. Please be cautious. Please be honest, and please be objective in your evaluation. This briefing they will be given. Then only they will be made to sit in the panel. Trust them. Okay? Okay, sir. Thank you very much. My pleasure, and all the best. Thank you. సార్ ఇప్పుడు డాఫ్ లాంటిది అయితే మనకేం ఇవ్వలేదు కదా సార్. అక్కడ ప్రాసెస్ ఏముంటుందో కొంచెం ఐడియా ఉందా సార్ ఎవరి దగ్గరైనా? లైక్ వాట్ విల్ యాక్చువల్లీ హ్యాపెన్ 23rd రోజు ఓకే, బట్ నాది 24th ఉంది. Okay. ఆ 1 day ముందు ఐ డోంట్ వాంట్ ఎనీ సడన్ సర్ప్రైజెస్. డస్ ఎనీవన్ మీరే చెప్పినా లేకపోతే ఎవరైనా ప్రాసెస్ ఏముంటుంది అక్కడ? Anyone can answer? Anyone attended previous APPS interview? ఇట్ ఈస్ ఫుల్ అండ్ ఫుల్లీ ఒపేక్ సార్. No. Full and full opaque ఏం లేదు. It's basically that we don't get exposed to it. Thing ఏంటంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ ఈజ్ వన్ ఆఫ్ ద చిల్లెస్ట్ ప్రాసెస్ ఉంటుంది. ఈవెన్ ఇఫ్ యూ మిస్ ఏ సర్టిఫికేట్, మీరు ఒక సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, బట్ యూ డిడెంట్ టేక్, దే విల్ గివ్ ample opportunity, ample time to submit that certificate. If your certificates are not in format, they will give you an opportunity, so and so time ichesi get the certificates in prescribed format అని చెప్తారు. If you miss a photograph, you have to get a photograph, but miss అయ్యారు అనుకోండి, they will get a photograph to get your photos clicked. They will support you ఎందుకంటే they to understand after a lot of struggle you came here. And okay, don't expect a rude shocks. It's okay. Interview process will be more considerate. Don't be in this certification gurinchi, documentation gurinchi too much tension తీసుకోకండి. If you have the basic minimum certifications ready, then you are good to go. Okay sir, thank you. Okay. Hello sir. Hello. Sir, I have a doubt regarding how elaborate should answers be when the questions are opinion based, or if they're giving us a situation and you're supposed to answer it, whether it's a good incident or good scheme or something. So how elaborate should our answers be? Your answer should be self-explanatory. That's it. That's the criteria. There should not be any doubt ki పాప ఏం చెప్తుంది, అసలు ఏం చెప్పాలనుకుంటుందని డౌట్ రాకూడదు. Should be clear enough that what is your stand is, on what basis you are coming to that stand,
That's it. Okay, it's more like నా ఒపీనియన్ ఏదైతే ఉందో I have to mention my opinion, I mean speak about my opinion and also give the reasoning behind my opinion. Perfect. Okay, sir. Thank you. Okay. సార్ యాక్చువల్గా నాకు ఇంటర్వ్యూ రోజే డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్ ఉంది. Okay. ఏపీపీఎస్సీకి మెయిల్ చేశాను. ఏపీపీఎస్సీ ఆప్షన్ ఇచ్చింది, ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మెయిల్ చేయమని. Okay. సో నిన్న మెయిల్ చేశాను, రీషెడ్యూల్ నాది లాస్ట్ డే ఇంటర్వ్యూ 15th July. Okay. రీషెడ్యూల్ చేయమని మెయిల్ చేశాను. ఇప్పటిదాకా అయితే రిప్లై రాలేదు. సో Okay. ఒకవేళ రిప్లై రాకపోతే 15th July ఉన్నాయి అనుకోరా సార్, లేకపోతే మళ్ళీ మెయిల్ పంపమంటారా? No. Until and unless you get a confirmation that మీ date చేంజ్ అయింది అని, సో ఫర్ ఏదైతే డేట్ ఇచ్చారో దట్ ఈస్ యువర్ డేట్. అంటే మళ్ళీ ఒకవేళ ఇంకో మెయిల్ రాయకుండా ఉంటే బెటర్ అంట. You can write, or if you have any contact or helpline number, you can contact them also. ఓకే. Okay, but మీకు కన్ఫర్మేషన్ వస్తేనే డేట్ చేంజ్ అయినట్టు, అదర్వైజ్ ఒరిజినల్ డేట్ ఇస్ ఒరిజినల్ డేట్. ఓకే. ఓకే. Any other questions, or should I wind it up? Nothing else, sir. Thank you. Okay. So with that, I love to end this session. If anything is there, you feel free to put it on the group. Personal messages lo I might sometime miss your messages, but APPS interview group ni I put it on the priority list. In fact, notifications kuda on unnai, because I know that you have a very less time. So I'm properly prioritizing this group and properly prioritizing the doubts in it. Feel free to ask, okay? And whatever help you require, be very free, because this time you need the support and you deserve this support. Okay. On that note, I wish you a very, very all the best. Don't take stress. It's actually an enjoyable process. Market lo chala nonsense avutuntadi interview process gurinchi. You just work as per your plan. You always carry the common sense in your pocket. That will help you. Okay. Have a good time and good night. Thank you, sir. Thank you for your time. Thank you, sir. Thank you.